ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయ కాలంలో పరిశుద్ధ ఆదివారపు దినాన వేకువనే రీతిగా ఆయన నామములో చేరి ఆయన నామాన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానించగలిగే చక్కటి అవకాశం మనందరికీ అనుగ్రహించారు. అందును బట్టి ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారు కదా? చాలా సంతోషం అండి. మీరంతా బాగున్నారని విని ఎంతగానో సంతోషిస్తూ ఆనందిస్తూ ప్రభువును కనపరుస్తున్నాను. రండి, ఈ దినము కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు బాలిబాగుసులై వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదాలు పొందుకోండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తెరచి చూడండి. లేని పక్షాన చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో బాలిబాగుసులు కమ్మని మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో నుండి ఒక మాటను చదువుతూ ఉన్నాను. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా నుండి మృతమైనదగును. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగాన్ని మన కొరకు దీవిస్తును గాక. తలలో ఉంచి కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్ర. తిరిగి మరొక నూతన ఉదయకాలం పరిశుద్ధ ఆదివారపు దినాన వేకునే నీ పాద సముఖములో ఉండి మీ నామాన్ని స్తుతించగలిగే చక్కటి అవకాశం అందరికీ అనుగ్రహించని కొందనాలు. నీ కృపతో, నీ కాపుదలతో ఈ కార్యక్రమాన్ని ఆత్మచేత జరిగిస్తూ అనేక మందికి ఆధ్యాత్మిక మేలుకరంగా జరిగిస్తున్నాం. మీకు వందనాలు. ఈ దినం కూడా అట్టి కృప కాపుదల దయచేయండి. మీరు మహిమ పొందండి. యేసు నామమున ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. పిల్లలు చదువున్న వాక్యం అందరికీ చాలా సుపరిచితమైన భాగం. ఎన్నోసార్లు ఈ మాట దైవజనుల ద్వారా విన్నాం, ఎన్నోసార్లు ధ్యానం చేశాం. ఈ పరిశుద్ధ దినమందు దేవుని వాక్యంలో మనం జాగ్రత్తగా పరిశీలన చేసి మరొక శ్రేష్టమైన సత్యము, నియమమా నిదర్శనమా అంటే మన విశ్వాసము ఎలా ఉంది అనేది ఒక పరీక్ష. ఏ మంచి క్రియ కాదు కానీ విశ్వాసమే రక్షిస్తుంది అని పౌలు భక్తులు వాదిస్తున్నారు. అయితే క్రియలు లేని విశ్వాసం మృతం అని యాకోబు ప్రకటిస్తున్నాడు. ఒక సాధారణమైన పాఠకునికి ఈ రెండు వివరణలు పరస్పర విరుద్ధముగా కనపడతాయి, కానీ అలా ఏమాత్రం కూడా కాదు. ఈ యాకోబు పత్రికలో మరొక ఉదాహరణ మనం చూస్తే, విశ్వాసమును బట్టి రాహాబని వేశ్య వేగుల వారిని సమాధానంగా చేర్చుకున్నందువల్ల అవిధేయులతో పాటు నశించకపోయేను అని వాక్యం. హెబ్రీ పత్రికను మనం గమనిస్తున్నప్పుడు 11వ అధ్యాయంలో రాహాబు గురించి రాస్తూ, రాహాబు అనే వేశ్య పుట్టిన 2000 సంవత్సరాల తర్వాత వ్రాయబడినప్పటికీ హెబ్రీ పత్రిక ఆమెను ఇంకా ఏమని పిలుచుకుంది? వేశ్య అని పిలువబడింది. అంటే ఆమె జీవితము చాలా చీకటిమయం. ఇక్కడ యాకోబు పత్రిక 2:25 వచనం కూడా ఆమె కొరకు రాయబడింది. అయినా చీకటిమయం అయినప్పటికీ కూడా ఆమె విశ్వాసము ద్వారా రక్షించబడింది. యెహోషువ కాలంలో ఇశ్రాయేలీయులు ఇద్దరు యెరికో పట్టణం వేగు చూడడానికి వెళ్ళినప్పుడు, యెరికో ప్రాంతానికి వచ్చినప్పుడు ఆమె తన మిద్దె మీద వారిని దాచిపెట్టింది, శత్రువు నుండి వారిని రక్షించింది. వేగుల వారి మాటకు లోబడి ఆ కిటికీకి ఎర్రని దారం కట్టి ఆమె నిశ్చయముగా రక్షించబడింది. వాస్తవానికి ఆమె పాపము కెంపు వలె ఎర్రగా ఉంది. అయినా కూడా ఆ సన్నటి ఎర్రటి దారం అనగా క్రీస్తు రక్తము మీద ఆమె ఉంచినటువంటి సాధారణ విశ్వాసము ఆమె కుటుంబాన్ని సహితము రక్షించగలిగింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ యూదేతర స్త్రీ యొక్క విశ్వాసము ఆశ్చర్యమైనది కాదంటారా? రాజు అయినటువంటి దావీదు యొక్క ముత్తాత అయినటువంటి బోయాజు కలిగినటువంటి ఆధిక్యత ఆమెకు కలిగింది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఉన్నటువంటి ఈ విశ్వాస వీరుల పట్టికలో ఈమె పేరు చోటు చేసుకుంది. ఎంత ధన్యత! ఆమె కంటే మంచి వారై అనేకులు నీతిమంతులు ఉన్నప్పటికీ ఈ ఆధిక్యతను అనుభవించలేకపోయారు. సాధారణ విశ్వాసం యొక్క ఆ రహస్యం యొక్క మహిమ ఇదే. దేవుని స్తోత్రం హల్లెలూయా. అపోస్తలుడు యాకోబు అంటే మనం చదివిన యాకోబు పత్రికలో ఇదే 2:25 చూసినప్పుడు అంటాడు ఆయన, అటువలనే రాహాబుని వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతులను ఎంచబడిన కదా అని. అంటే ఆ వాదిస్తున్నటువంటి ఆ వాదన గమనించితే
వేగుల వారిని కలిసిన తర్వాతనే రాహాబు ప్రభు మీద నమ్మకం ఉంచిందా అని అంటే అది ఎంత మాత్రం కూడా కానే కాదు. దానికంటే ముందే ఆమె దేవుని మీద విశ్వాసం ఉంచింది. ఎందుకో తెలుసా, ఆమె ఆ వేగుల వారిని మిద్దె మీద దాచినప్పుడు పడుకోని ముందు ఆ మిద్దె మీద వెళ్ళి అన్నదంట, ఏమని, యెహోవా ఈ దేశాన్ని మీకు ఇస్తున్నాడని నేను ఎరుగదును అని. చూడండి, అప్పటికే తెలుసు దేవుని మీద, దేవుని గురించి తెలుసు ఆమెకు. దేవుని విశ్వాసం ఉంది, దేవుడికి శక్తిమంతుడని గొప్పవాడైనటువంటి ఓ బలమైన విశ్వాసం ఉంది అన్నది. ఈ దేశాన్ని మీకు ఇస్తున్నాడు నాకు తెలుసు. ఏమండి, మీ దేవుడిని యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందు కూడా దేవుడు. అంటే చూడండి, ఎంత అచంచలమైన విశ్వాసం కలిగి ఉంది. అంటే వేగుల వారిని కలవక ముందే ఆమెలో ఉన్న విశ్వాసము స్థిరమైనది. కదల్చబడినటువంటి ఎటువంటి విశ్వాసము యెహోవా మీద ఆమె కలిగి ఉందో ఆలోచన చేయాలి. నిజమే, యెహోవా మీద ఆమె యొక్క విశ్వాసం స్థిరంగా ఉంది. ఆమె తన విశ్వాస ప్రత్యక్షత ద్వారానే వేగుల వారిని చేర్చుకొని దాచిపెట్టి వారిని రక్షించగలిగింది. ఇలా ఈరోజు అలాంటి అచంచలమైన విశ్వాసము ప్రతి ఒక్కరిలో ఉండాలి. దీని ముగింపు ఏంటంటే, దేవుని అనుగ్రహాన్ని కోరుతూ మనం చేసే క్రియలు కాదు, కానీ దేవుడు మన జీవితంలో చూసినటువంటి మంచితనానికి ప్రతిస్పందనగా, చేసినటువంటి అద్భుతాలకు ప్రతిస్పందనగా మనం క్రియలే అసలైనటువంటి క్రియలని అపోస్తలుడు యాకోబు నొక్కి చెప్తా ఉన్నాడు. మంచి క్రియలు రక్షణ పొందుటకు హేతువు కాదు, కానీ రక్షణ పొందినందుకు అది నిదర్శనము. మన క్రియల చేత మనం రక్షించబడలేదు, కానీ క్రియలు కొరకే మనం రక్షించబడ్డాం. వాక్యం సెలవిస్తుంది. కనుక ఉదయకాల సమయంలో ఈరోజు నియమమా లేక నిదర్శనమా? దేవుని యందు ఆమె కలిగి ఉన్న విశ్వాసం చాలా శ్రేష్టమండి. యాకోబు గట్టిగా చెప్తున్నాడు, క్రియలు లేకపోతే ఆ విశ్వాసము మృతం, చనిపోయింది. కనుక ఉదయకాల సమయంలో ప్రియ దేవుని గమనించాలి, ఒక నియమము, ఒక నిదర్శనం. దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసము ద్వారా మనం ముందు కదలగలిగితే తప్పకుండా దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. దేవుడి మాటలు మన కొరకు దీవించను గాక. తలలోంచి కన్ను మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. మహోన్నతుని దేవా, మీకు నామానికి స్తోత్రాలు. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, శ్రేష్టమైన నామములో ఎంతవరకు మనం దాచినందుకు మీకు వందనాలు. నాని ఉదయకాల సమయం మరలా శ్రేష్టమైనటువంటి ఈ కార్యక్రమం ద్వారా అద్భుతమైన మాటలు వినగలిగాం. నిజమే, మా విశ్వాసం క్రియలు గలదై ముందుకు వెళ్ళాలని వాక్యం సెలవిస్తుంది. అట్టి స్థితిలో మేము కృప చూపించండి, మీ సహాయం గ్రహించి దీవించండి. మహిమ ఘనత మీరు పొందండి. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రియక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడైన నడిపించును గాక. ఆమేన్.